వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే నాకైతే బాధ అంటే బాధ అనిపించింది. ఎందుకబ్బా అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇబ్బంది లేదు. అది సంతోషకరం విషయమే. పరిపాలన అందియాలి. ఎవరైనా సరే, ఎవరు సీఎంగా అయినా సరే పరిపాలన మంచిగా అందియాలా అనే విధంగా ప్రతి ఒక్కరం కోరుకుంటాం. బడుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే ఏమనుకుంటారంటే మాకెవరొచ్చినా సరే మంచిగా మేలు చేసేవాళ్ళు కావాలి అనే విధంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా అద్భుతం అంటే అద్భుతమైన పరిపాలన అందించారు. ఇది అవునన్నా కాదన్నా ఎవడైనా సరే కొంతమంది పిచ్చనాయాళ్ళు ఉంటారు. వాళ్ళైతే తప్పుడు ప్రచారం చేయడానికే పుట్టారనే చెప్పుకోవచ్చే కానీ అంతకు మించి లేనే లేదు. అది తర్వాత సంగతి జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రమాణ స్వీకారం చేసేదా బాధ అంటేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అదే బాధ అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంది? ప్రతి ఒక్కరికి పథకాలు అందించారు. ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశారు. ఏదైతే ఇప్పటి వరకు ఎవరు కట్టని విధంగా 17 మెడికల్ కాలేజ్ తెచ్చారు. గతంలో తీసుకురాలేపారు బాబు గారు. అదే షిప్పింగ్ యార్డ్స్ కానీ, పోర్టులు కానివ్వండి, నాడు నేడు కింద స్కూల్స్ కానీ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా తీర్చిచ్చారు. ఏదైతే హామీ ఇచ్చాడో పథకాలు నవరత్నాల్లో భాగంగా చాలా అంటే చాలా 100కి 95% చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ ఒప్పుకుంది. ఎందుకంటే అద్భుతమైన పథకాలు అందించాడు, అద్భుతంగా సృష్టించాడని కేంద్ర ప్రభుత్వం కానీ దానికి కొన్ని పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ ఆదర్శంగా తీసి ఇతర రాష్ట్రాల్లో కానీ కొనసాగించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఏదైతే ఎన్నికల్లో జరిగి ఓటింగ్ అప్పుడు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని 100కి 100% నాకు నమ్మకం. ఎందుకంటే పరిపాలన అద్భుతంగా అందించారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఆదరణ ఉంది, దేవుడి పైన నమ్మకం ఉంది, జనాలపై విశ్వాసం ఉంది అనే విధంగా నాకైతే కన్ఫర్మ్. కానీ ఎందుచేత ఎందుకు ఓడిపోయింది అంటే అర్థం కాని విషయం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వేసినట్టుగా శంకులు మామ పాచికలు వేసాడు అలా ఓడిపోయిందని చెప్పినట్టుగా అదొక విచిత్రమైన విషయం. మొత్తానికైతే నాకైతే ఏదైతే ప్రమాణ స్వీకారం లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే బాధ అంటే బాధ అనిపించింది. ఎందుకంటే మంచి చేసేవాళ్ళు ఎవరైనా వెళ్తే మంచిని కోల్పోయినట్టే, చెడుని స్వాగతించినట్టుగానే ఉంటుందే తప్ప మరొకటి లేదు. ఎందుకంటే చెడుని స్వాగతించినట్టుగంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు అందించారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల భాగం పెట్టారో గతంలో ఎవరు పెట్టలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను కొనసాగిస్తాను, అంతకు రెట్టింపు నేను ఇస్తానని ప్రకటించాడే తప్ప గతంలో అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు కదా. అందుకని నేను ఇంతలోనే బాధపడుతున్నా. మరోసారి 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.